హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షి కలెక్షన్స్. ఇవాళ బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్తో మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో మీకు ఒక స్పెషల్ ఆఫర్ ఉందండి. ఇవన్నీ కూడా ఎల్సీ కోడ్ కలెక్షన్స్. ఎల్సీ కోడ్ అంటే ఎంత క్వాలిటీ కలెక్షన్స్ అనేవి మీకు తెలుసు ఆల్రెడీ. ఇవి ఎలా చాలామంది అడుగుతున్నారు ఎల్సీ కోడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని. నేను ఇవాళ రివీల్ చేస్తున్నాను ఎల్సీ కోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది. క్యాలిక్యులేట్ చేసి ఈ వీడియోకి వరకు ఒక ఆఫర్ ఉందండి. మనకి ఏ క్యాలిక్యులేషన్ అయినా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్ వెండర్కి షిప్పింగ్ ఛార్జ్ 100 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను ప్రతి వీడియోలో ఏం చేస్తున్నానంటే ఆ 100 యాడ్ చేసి నేను అమౌంట్ చెప్పేస్తున్నాను. ఈ దాంట్లో మీకు ఏం చేస్తానంటే డైరెక్ట్ మీ కోడ్ క్యాలిక్యులేట్ చేసేది మీరే చేసుకోండి. ప్రతి ఐటెంకి మీరే కోడ్ క్యాలిక్యులేట్ చేసుకొని ప్లస్ 100 యాడ్ చేసి నాకు అమౌంట్ పే చేసేయండి. నేను వితౌట్ ఒక్క రూపాయి కూడా మీకు కమిషన్ లేకుండా డైరెక్ట్ ఈ వీడియోకి వరకు నేను ఆఫర్ ఇస్తున్నాను. ఈ ఆఫర్ ఇదేని కాదండి, ఎల్సీ కలెక్షన్స్ మీద నేను ప్రీవియస్గా పెట్టిన ఏ వీడియోలో అయినా ఎల్సీ కోడ్ మీద ఉండేటువంటి కలెక్షన్స్ అన్నిటికీ కూడా మీకు ఆఫర్ రన్ అవుతుంది. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ పెట్టి మీరు ఏ జ్యువెలరీ పర్చేస్ చేసినా కానీ నేను ఈ కోడ్ ప్రైస్తో మీకు చేస్తానండి. డైరెక్ట్ ఏం చెప్తున్నాను, కోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నేనే చెప్తాను. కోడ్ మీద ఉండే ప్రైస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ నేనైనా పే చేయాలండి 100 రూపీస్. ఆ 100 రూపీస్ మీరు యాడ్ చేసి డైరెక్ట్ మీకు రీసెల్లర్ ప్రైస్తో ఇచ్చేస్తున్నాను నేను డైరెక్ట్గా. ఆ ప్రైజెస్కి మీకు ఈ ఐటమ్స్ కావాలి అంటే మీరేం చేయాలి, స్క్రీన్ షాట్ తీయాలి. ఏది నా సబ్స్క్రైబ్ చేసినట్టు, ఓకేనా అండి? సబ్స్క్రైబ్ చేసినట్టు స్క్రీన్ షాట్, సబ్స్క్రైబ్ ప్లస్ లైక్ చేసినట్టు స్క్రీన్ షాట్ తీసి తర్వాత నాకు ఏదైతే మీరు ఐటమ్ బుక్ చేసుకోవాలనుకున్నారో ఆ ఐటమ్ స్క్రీన్ షాట్ పెట్టండి. నేను మీకు డైరెక్ట్ దాంట్లో ఉండే అమౌంట్కి నేను ఇచ్చేస్తాను, ఓకేనా అండి? మీరు క్యాలిక్యులేట్ చేసే ఈ అమౌంట్, ఏదైతే అమౌంట్ ఉందో దాని మీద నేను 1 రూపీ కూడా తీసుకోనండి. మీకు ఎంతకైతే క్యాలిక్యులేషన్ వస్తుందో ఏ ఐటమ్ అయినా సరే అదే రేట్కి మీకు ఇచ్చేస్తాను. నాకు కావాల్సింది సబ్స్క్రిప్షన్స్ ప్లస్ లైక్స్ అండి. మీకు అదొక్కటే నాకు ఫేవర్ చేస్తే నేను ఈ ఫేవర్ మీకు ఇస్తాను. రీసెల్లర్స్కి కూడా ఇది మంచి ఛాన్స్ అండి. ఎందుకు అంటే నేను ఇంతకు ముందు ఒక 50 లేదంటే ఒక 90 యాడ్ చేసుకొని ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో నేను పెట్టున్నాను కదండి, హై డిమాండ్ రాణి హారమ్స్ అని, విక్టోరియన్ లాకెట్స్ వచ్చేసి దీంట్లో హైలైట్ విక్టోరియన్ కలెక్షన్స్ ఉన్నాయండి ఈ ఎల్సీ కోడ్లో. ప్రీవియస్ వీడియోస్లో అయినా మీరు చెక్ చేసుకోండి. ఆ ప్రీవియస్ వీడియోస్లో మీకు ఎల్సీ కలెక్షన్ ఏదైనా నచ్చినా దానికి కూడా నేను ఇదే ఇస్తానండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు ఆ స్క్రీన్ షాట్ పంపిస్తే నేను డైరెక్ట్ కోడ్ యొక్క క్యాలిక్యులేషన్ అమౌంట్కి నేను ఇచ్చేస్తాను, ఓకేనండి? ఇప్పుడు కోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాము. మీకు ఇది ఉంది కదండి, ఇచ్చిన కోడ్ ఉంది కదా, ఈ కోడ్లో ఫస్ట్ 3 వచ్చేసి డమ్మీ ఉంటుందండి. ఫస్ట్ 2 లాస్ట్ 2 అంటే 10 లాస్ట్ 2 20 అంతేనా? ఫస్ట్ 2 10 లాస్ట్ 2 20 అనేవి డమ్మీ అండి. ఈ రిమైనింగ్ మధ్యలో ఏదైతే ఉందో దాన్ని ఇంటూ 10 చేయాలండి, ఓకేనండి? ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక కోడ్ తీసుకోండి. ఆ కోడ్లో ఫస్ట్ 2 ఐటమ్స్ లాస్ట్ 2 ఐటమ్స్ 10 20 కామన్, ప్రతి ఒక్కదానికి 10 20 ఉంటుంది. ఫస్ట్ 10 లాస్ట్ 20 ఆ 2 తీసేసి రిమైనింగ్ మధ్యలో ఉండేదాన్ని ఇంటూ 10 చేస్తే అది మీకు ఒరిజినల్ అమౌంట్ అండి. ఇది నేను ఇచ్చేది కాదు, ఎక్కడైనా ఏ వీడియోలైనా చూడండి ఎల్సీ కోడ్ కలెక్షన్ అంటే అదే మీకు ప్రైజ్, ఓకేనా? ఇంటూ 10 చేయాలి. మిడిల్లో ఫస్ట్ 2 తీసేసి లాస్ట్ 2 తీసేసి మిడిల్లో ఉన్నదానికి ఇంటూ 10 చేస్తే వచ్చే అమౌంట్ నీకు ఏదైతే జ్యువెలరీ ఉందో దాని యొక్క ఒరిజినల్ ప్రైస్, ఓకేనా అండి? దానికి ప్లస్ 100 వేయాలి, ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్. మీకు ఏ కోడ్ కలెక్షన్ అయినా కానివ్వండి, నార్మల్ కలెక్షన్స్లో ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు, కానీ కోడ్ కలెక్షన్స్లో 100 రూపీస్ డెలివరీ ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ అని వేస్తారు. మీకు ఇలా చెప్పకుండా ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఈ షిప్పింగ్ ఛార్జెస్ చెప్తే కొనరనేది ఈ షిప్పింగ్ ఛార్జెస్ని అమౌంట్ కింద పే చేసేసి డైరెక్ట్ ప్రైస్ జ్యువెలరీ ప్రైస్లో చెప్తున్నారు. నేను అలాగే చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇలా చెప్తున్నాను మీకు డైరెక్ట్ కోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ప్లస్ 100 రూపీస్ షిప్పింగ్, అంతవరకు పే చేస్తే చాలు. నాకు 1 రూపీ కూడా ఎక్స్ట్రా పే చేయొద్దు. ఇంకా మీకు ఏదైతే కావాలనుకున్నారో అది డైరెక్ట్ మీకు వచ్చేస్తుంది. దీంట్లో మేము ఫేమ్ చేసేది ఏముండదండి. మిగతా జ్యువెలరీస్ అంటే మేము ఎడిట్ చేయడానికైనా ఉంటుందేమో, కానీ కోడ్ జ్యువెలరీస్ ఎడిట్ చేయడానికి ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా అంతే. ఎందుకని కోడ్ అనేది వాళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అది
ప్రింట్ చేసేటువంటి ప్రింట్ అనమాట. దాన్ని మేము రీమేక్ చేయలేము. కాబట్టి డైరెక్ట్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మీద ఉండే ప్రైస్కే మీకు ఇచ్చేస్తాం. ఓకేనండి. నాకు చేయాల్సింది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి తర్వాత మీరు ఏ ఐటెం బై చేయాలన్నా కానీ చేయొచ్చు. కోడ్ జ్యువెలరీస్కి నార్మల్ జ్యువెలరీస్కి తేడా ఏంటి అంటే, కోడ్ జ్యువెలరీస్ మీకు బ్రాండెడ్ జ్యువెలరీ లెక్కనంటాయి. అంటే ఇమిటేషన్ జ్యువెలరీస్లో ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ అని అర్థం. ఓకేనండి. మీకు రిమైనింగ్ కోడ్స్ కూడా అన్నీ ఉన్నాయి. నేనైతే ఎల్సీ కోడ్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నాకెందుకో ఇదే కోడ్ నచ్చింది బాగా. ఐటమ్స్ అన్నీ కొత్త కొత్త కలెక్షన్స్ వస్తాయి. అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి. ఓకేనండి. దీంట్లో ఉండే రాణి హారమ్స్ అవన్నీ కూడా 2000కి వచ్చే రాణి హారమ్స్ నీకు బయట అదే రాణి హారమ్స్ వేరే కోడ్లో కానీ లేదంటే నార్మల్ వాటిలో 3000+ అలా ఉంటున్నాయి. కాబట్టి ఇది చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నారు కాబట్టి నేను వీటిని ఎక్కువ ప్రిఫర్ చేశాను. మీకు ఇవి కావాలి అంటే ఏం లేదండి, నేను చెప్పాను కదా, డైరెక్ట్ స్క్రీన్ షాట్ ఏదైతే జ్యువెలరీ నచ్చుతుందో ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించి ఫస్ట్ అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. అవైలబిలిటీ ఉంది అంటే పేమెంట్ చేసేసి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి. ఓకేనా అండి. నాకు ఈ అమౌంట్కి ఇవ్వాలి అంటే లేదంటే నేను ప్రీవియస్ అమౌంట్కి ఇచ్చేస్తాను. నాకు ఈ అమౌంట్కి ఇవ్వాలి అంటే మీరేం లేదు, సబ్స్క్రైబ్ చేసినటువంటి లైక్ చేసినటువంటి స్క్రీన్ షాటు ప్లస్ వీడియో మీకు ఏదైతే జ్యువెలరీ కావాలనుకుంటున్నారో దాని యొక్క స్క్రీన్ షాట్ పంపిస్తే చాలండి. ఓకేనా అండి. అప్పుడు మీకు డైరెక్ట్ మీ హోల్సేల్ ప్రైజెస్కే మీకు ఇచ్చేస్తాము. ఓకేనా అండి. కాబట్టి ఎవరైతే పర్చేస్ చేయాలో కోడ్ జ్యువెలరీస్ మీద ఇంట్రెస్ట్, ఎక్కువ మంది కోడ్ జ్యువెలరీస్ అడుగుతున్నారు, కోడ్ జ్యువెలరీస్ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. నేను డైరెక్ట్ చెప్తున్నాను కదా, ఇవాళ చాలామంది అడుగుతున్నారు క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలి దీనికి, ప్రతిసారి మిమ్మల్ని ప్రైస్ అడగలేము కదా అని నేను ఇవాళ రివీల్ చేశాను. డైరెక్ట్ కోడ్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినని వాళ్ళకి. ప్లీజ్ మ్యూట్లో పెట్టుకుంటే నేనేం చెప్పానో మీకు అర్థం కాదు. ఈ వీడియో అయినా మ్యూట్లో పెట్టకుండా వినండి. ఫస్ట్ది డమ్మీ, సెకండ్ డమ్మీ, ఫస్ట్ 2 డమ్మీ అండి, సెకండ్ 2 డమ్మీ, మిడిల్లో ఉండేటువంటి నెంబర్స్ని ఇంటూ 10 చేయాలి. ఓకేనా అండి. అది ప్లస్ 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్. ప్రతి జ్యువెలరీకి కూడా 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ మీరు. ఓకేనా అండి. ఒకవేళ మీరు 2-3 ఐటమ్స్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ప్లస్ 100 డెలివరీ ఛార్జ్ తీసుకుంటారు ఒక అడ్రస్కే అయితే. ఓకేనా అండి. 2 డిఫరెంట్ అడ్రస్కి అలా అయితే మాత్రం ఏ అడ్రస్కి కాస్ట్ అంటే దీన్ని బట్టి ఏంటంటే ఒక్కొక్క అడ్రస్కి 100 రూపీస్ డెలివరీ ఛార్జ్ అండి. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకునే అన్నీ నచ్చి తీసుకోవాలనుకుంటే ఒకటేసారి అన్నీ సెలెక్ట్ చేసుకొని ఒక అడ్రస్కి షిప్పింగ్ 100 పే చేసుకొని కొనేసుకోవచ్చు అండి. అది దీని మీద ఉండేటువంటి కాస్ట్. మీకు నార్మల్ కాస్ట్కి ఇవి కొంచెం ఎక్కువ ఎందుకు ఉంటాయంటే మనకి ఇప్పుడు క్లాత్స్ కంపేర్ చేస్తాం కదండి, క్లాత్స్లో నార్మల్వి ఉంటాయి, బ్రాండెడ్ ఉంటాయి. ఇప్పుడు ఇవి బ్రాండెడ్ లెక్కన అనమాట. ఈ కోడెడ్ అనేది బ్రాండెడ్ లెక్కన మీకు క్వాలిటీ హై క్వాలిటీ ఉంటుంది. ప్లస్ విక్టోరియన్ పాలిష్లో వచ్చేవి ఉంటాయి. మీకు కోడ్ కింద మెన్షన్ చేసేస్తారు. విక్టోరియన్ అయితే విక్టోరియన్ అనేది, లేదు వేరే టైప్ అయితే దాని కింద ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ క్వాలిటీలో మీకు వస్తుంది. నెంబర్ 1 ఫస్ట్ క్వాలిటీ అయితే వస్తుందండి. ఎవరైతే కోడ్ కలెక్షన్ అడుగుతున్నారో వాళ్ళకి బెస్ట్ ఛాన్స్ ఇది. ఇది నేను న్యూ ఇయర్కి రిలీజ్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయాలి అనుకుంటే నేను చెప్పిన కండిషన్ని యూజ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అండి, ప్రతి ఒక్కరూ వ్యూస్ చూస్తున్నారు ప్లస్ స్క్రీన్ షాట్ తీసేసుకొని అడుగుతున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ నేను సబ్స్క్రైబ్స్ కోసమే వీడియోస్ పెడుతున్నాను. వ్యూస్ వస్తున్నాయి, ఆర్డర్స్ వస్తున్నాయి, సబ్స్క్రైబ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. నేను ఇట్లా ఆఫర్ ప్రైజెస్ పెట్టినప్పుడు మీకు రీచ్ అవ్వాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే రీచ్ అవుతుంది. ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా. మళ్ళీ మీరు ఆఫర్ ప్రైస్ అయిపోయిన తర్వాత అదే ఆఫర్ రావాలంటే నేనైతే ఇవ్వలేను. ఎందుకంటే మాకు ఆ వెండర్స్ ఆఫర్ ఛార్జెస్ వదిలినప్పుడే మేము మీకు ప్రొవైడ్ చేయగలుగుతాం. ఓకేనా అండి. ఇవి మాత్రం ఎల్సీ కోడ్వి హోల్సేల్ ప్రైజెస్కి, డైరెక్ట్ రీసెల్లర్ ప్రైజెస్కి ఇచ్చేస్తున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి. నేను చెప్పిన కండిషన్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అయితేనే నేను ఈ ప్రైజెస్కి మీకు ఇచ్చేస్తాను. ఓకేనా అండి. ఇప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియోలో ఉండేటువంటి ఇవి ఎల్సీ కోడ్ కలెక్షన్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది మీకే ఒక ఐడియా వస్తుంది. ఓకేనా అండి. మీకు అర్థం కాలేదు అంటే నన్ను వాట్సాప్లో కొంచెం కాంటాక్ట్ అయినా కానీ నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా. దీంట్లో మెన్షన్ చేసినటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ప్లీజ్ అండి. కాల్స్ మాత్రం చేయొద్దు, ఓన్లీ వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి, లేదంటే వాయిస్ మెసేజ్ పంపండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి మీరు
ఓపెనింగ్ వీడియో అనేది ప్రాపర్గా ఉండాలండి. ఓపెనింగ్ ఏ జ్యువెలరీ అయినా కోడెడ్ అవ్వచ్చు, నాన్ కోడెడ్ అవ్వచ్చు. ఓపెనింగ్ వీడియో ప్రాపర్గా ఉంటేనే మేము అనేది రిటర్న్ కానీ రీప్లేస్మెంట్ కానీ చేయగలుగుతాము. ఓపెనింగ్ వీడియో ప్రాపర్గా లేనప్పుడు మేమైతే రిటర్న్ తీసుకోము. ఎందుకు అంటే అది కూడా వితిన్ 24 అవర్స్లో మాకు రిటర్న్ చేయాలి. అదే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వితిన్ 24 అవర్స్లో మాకు చెప్పేసేయాలి. మీరు ఒక 1 మంత్ 2 మంత్ 1 మంత్ తర్వాత ఆ జ్యువెలరీ యూస్ చేసేటప్పుడు మీరు గమనించాము, మేము అప్పుడు చూసుకోలేదు ఇలా అంటే మేమైతే రిటర్న్ అనేది తీసుకోమండి. మీకు పార్సల్ రిసీవ్ అయిన తర్వాత వితిన్ 24 అవర్స్లో మీకు ఏ డ్యామేజెస్ ఉన్నా కానీ మాకు ప్రాపర్ వీడియోతో మాకు కంప్లైంట్ ఇస్తే మేము ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటాము. అది కూడా వీడియోలో చూపించాలి. ఓపెనింగ్ వీడియోలో వితౌట్ కట్టింగ్, వితౌట్ ఎడిటింగ్, ఎక్కడ కూడా కట్ చేసినట్టు కానీ ఎడిట్ చేసినట్టు కానీ మాకు కనపడకూడదు. డైరెక్ట్ కంటిన్యూగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో అనేది మీకు ఉండాలి. నెక్స్ట్ ప్రతి దానికి నేను కింద కోడ్ మెన్షన్ చేస్తున్నాను కదా, ఆ కోడ్ని బట్టి మీరు ఇది క్యాలిక్యులేట్ చేసుకొని కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి. 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్